ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారు? ఇది చేయలేదని చెప్పండి. మీరు మనిషిని పంపించలేదు, మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి. ఇవన్నీ ఒక తప్పు తర్వాత మీరు చేసి ఒకసారి మాట్లాడే ముందు మనం బేరీజ్ వేసుకుని మాట్లాడితే బెటర్. దాన్ని తప్పి మాట్లాడితే తప్పకుండా అన్ని బయటకు వస్తాయి. వీళ్ళు తెలుగుదేశం నాయకులు, అందుకని వీళ్ళు కేసు పెట్టారు అని చెప్తారు. ఈ కేసు పెట్టింది ఈ రోజు కాదు నాయన. నేను కొన్ని పేర్లు చెబుతాను. పసుమరు రైతులు ఉన్నారు. ఇళ్ల స్థలాలకి ఇచ్చిన భూమికి ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు ఇస్తారో దాంట్లో నువ్వు పర్సంటేజ్ తీసుకున్నావా లేదా? నేను గట్టిగా మాట్లాడిన తర్వాత డబ్బులు వెనక్కి ఇచ్చావా లేదా? అది ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది? పోతారం భాష అనే వ్యక్తి, శంకర్రావు ఎంపీపీగా ఉన్నాడు, జడ్పీటీసీగా ఉన్నాడు, ముక్తావాస్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా నీతో పాటు తిరిగిన వారు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇదేం పద్ధతి? క్యారెక్టర్ అసాసినేషన్ గానీ, టాపిక్ డివర్షన్ గానీ, ఇవన్నీ కూడా మీకు ఎవరో బ్రీఫ్ చేస్తా ఉన్నారు. నేను వారికి చెప్తా ఉన్నా, మీరే మొదలు పెట్టారు. ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకొని కూడా మాట్లాడతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం.